చంపాతటి కుటీరక విహారిణి కుటిల పోథ సంహారిణి సదా భవతు కామిని సకల దేహినాం స్వామిని కృపాతిశయ కింకరీ మమ విభూతయే శాంకరీ. మహామునుల మనస్సులలో నటించున్నది, గొప్పవైన కంపానది తీరం అందలి కుటీరాలలో విహరించేది, మోహాన్ని త్రుంచివేసేది, ప్రాణికోటికి యజమానురాలు, విశ్వ సృష్టియందు కోరిక కలది, దయా విశేషమున సేవ చేయునది, శుభమును కలిగించునది, ఇట్టి తల్లి నాకు ఐశ్వర్యప్రదాయిని అగుగాక. జనా ప్రకృతి నితనా జన విలోచనారుతుదా నరాజనని వీక్షణ క్షణమావాప్య కావక్షితే వచస్సు మధుమాధురీం ప్రకటయంతి పౌరందరీ విభూతిషు విడంబనా వపుషి మాన్మధే ప్రక్రియా. తల్లి కామాక్షి మందబుద్ధులు, ఆగర్భ దరిద్రులు, కురూపము గలవారైన జనులు ఒక్క క్షణమైనా నీ దయగల చూపులు ప్రసరింపజేసినచో తేనె తీయదనం గల మాటలు కలవారుగను, దేవేంద్ర సంపదలను మించిన ఐశ్వర్యవంతులుగను, మన్మధుని వంటి సుందరాకారమును ప్రకటించువారు అగుదురు. తెలివి, సంపద, రూపం ఇవన్నీ అమ్మ కటాక్ష లేశ ఫలితాలు. ఘనస్తన తటస్ఫుట స్ఫురిత కంసులి చంచలి కృత త్రిపుర శాసన సుజనశీలితోపాసన దృశోస్సరణి మస్నుతే మమ కదాను కాంచీపురే పరమయోగినాం మనసి చిత్కళా పుష్కళా. సప్త సౌందర్యాన్ని ప్రకాశింపజేసే కంచుకమును ధరించునట్టిది, త్రిపుర శాసనుడైన శివుని చంచలింపజేసినది, సుజనులచే ఉపాసింపబడినది, సర్వోత్తరమైనది, పరమయోగుల హృదయాలలో వెలుగడు చైతన్య కళ, పూర్ణ రూపిణి అయిన తల్లి కాంచీపురంలో నా కనులకెప్పుడు దర్శనమిచ్చునో కదా. కవీంద్ర హృదయ చరే పరిగృహీత కాంచీపురే నిగూఢ కరుణాజరీ నిఖిల లోక రక్షాకరీ మన పదవీయసి మదన శాసన ప్రేయసి మహాగుణగరీయసి మమ దృశోస్తు నేదీయసి. కవీంద్రుల హృదయాలలో సంచరించినది, కాంచీపురిని ఇల్లుగా చేసుకున్నది, పొంగి పొరలిడి దయా రస ప్రవాహం కలది, ఎల్ల లోకాలను రక్షించేది, మనస్సునకు సైతం అందరానిది, మన్మధుణ్ణి జయించిన శివునికి ప్రేయసి, గొప్ప గుణములచే ఒప్పునది, నా చూపులకు సన్నిహితమగుగాక.
నా చాపలం మయామహే భవభయాత్ నా దూయామయే స్థిరాం తనుమహేతరా మనసి కించ కాంచీరత స్మరాంతక కుటుంబిని చరణ పల్లవో పాసనా. ధనమునందు ఇష్టము లేదు, దుష్టలకు సేవించుట లేదు, నిలకడలేని తనము లేదు, సంసార భయంతో బాధపడడం లేదు. కాంచీపురమునందు ఇష్టపడిన కామాక్షీదేవి యొక్క చిగురుటాకుల వంటి పాదములను ఉపాసించుటయందే వ్యాపకం కలిగి ఉన్నాను. మొదట చెప్పిన 4 కారణములే మనిషిని దైవ చింతన లేని వానిగా చేస్తాయి. వానికి మందు అమ్మ సేవయే, అదే మోక్షాన్ని ఇస్తుంది. వైరాయతే త్రివిష్టపనితంబిని కుచతటీ చ కేళీగిరిః గిరస్సురభయో వయస్తరుణిమా దరిద్రస్య వా కటాక్ష శరణో క్షణో విపతితస్య కామాక్షితే. కామాక్షి తల్లి నీ కటి కొసల నుండి ప్రసరించే చూపులు సోకినచో దరిద్రుడు కూడా దేవతలను సేవకులుగా పొందుతాడు. మన్మధుని మించిన శరీర సౌందర్యము, దేవకాంతలతోడి సౌఖ్యము, కోర్కెలు తీర్చే కామధేను అంటే వాక్కులు, నిత్య యవ్వనము ఇవన్నీ లభించిన వాడవుతాడు. అమ్మను సేవించు వారికి ఇహపరలోకమునందలి భోగములు లభిస్తాయి. శ్రీ సుందరీ సేవన తత్ప్రాణం భోగశ్చ మోక్షశ్చ కరస్త ఏవ అని. పవిత్రిత జగత్రయీ విభూత బోధ జీవాతుభిః పురత్రయ విమత్తినః పులక కంసులీ దైవిః భవక్షయ విచక్షణైః వ్యసన మోక్షణైః వీక్షణైః నిరక్షర శిరోమణిం కరుణయైవ కామాక్షి మా. ఓ కామాక్షి, అమ్మా, నీ చూపులు ముల్లోకములలోని దేవతలకు జ్ఞానం కలిగించేవి, ప్రాణాధారాలు, శివునికి పులకాంకురములను కలుగుచేయు ఆనందహేతువులు, సంసార భయమును నాశనము నందించు వివేకము కలిగినవి, చెడు అలవాట్ల నుండి దూరం చేయునట్టివి. అట్టి నీ చూపులతో చదువురాని వారలలో శిరోమణి అయిన నన్ను కేవల కరుణతో పవిత్రునిగా చేయను. కరుణయైవ కాంచీపురే కలాయ ముగుళత్విషస్సు భగదంబ పూర్వాంకురాగ పయోధర భరాలసా కవిజనేషు తే బంధురాగ పచేలిమ కృపారసా పరిపతంతి మార్గే దృశో. తల్లి లోకానుగ్రహ బుద్ధితో కాంచీపురంలో క్రీడా విలాసాలు చూపినట్టిది. ఇరుగుడు పూల వంటి కాంతి కలవి, కడిమి చెట్ల మొలకల వలె నల్లనైనవి, శుభప్రదములైనవి, పాలిండ్ల భారముచే మెల్లనైనవి, కౌలయందు నెలకొన్నవి, పరిపక్వాలైన నీ దయారసములు నాకెప్పుడు ప్రత్యక్షమవుతాయో కదా. అసోధ్యం అటలోద్భవం హృదయ నందనం దేహినా
అధికాంచి తత్కిమపి రత్నముద్యోతతే అనేన సమలంకృత జయతి శంకరాంకస్థలి కదాస్య మమ మానసం వ్రజతి పేటిక విభ్రమో. తనంత తానే పరిశుద్ధమైనది, హృదయానికి ఆనందాన్ని ఇచ్చేది, వెలకట్టలేనిది, కాంచియందు అధిష్ఠించి ఉన్నది ఒకానొక రత్నం ప్రకాశించుచున్నది. ఈ రత్నంతో అలంకరింపబడియే కదా శంకరుని ఎడమ ఓడి భాగం విరాజిల్లుతున్నది. అట్టి రత్నం నా మనస్సనిడి పెట్టెలో ఎప్పుడు భద్రమగును కదా. పరామృత చరీప్లుత జగతి నిత్యమంతచరీ నృడామపి బహిచరీ పరమ సంవిదేకాత్మికా మగద్వీర పరోక్షిత సతతమేవ కాంచీపురే మమాన్వహమహం మతిర్మనసి పాతు కామేశ్వరీ. గొప్పనైన అమృత రసముచే తడిచినది ప్రపంచమునందెల్లప్పుడూ మానవులకు వెలుపల బయట కూడా ఆవరించి ఉన్నది. గొప్ప జ్ఞానస్వరూపిణి, ఏకాత్మరూపిణి, మహానుభావులకు కాంచీ నగరిలో ప్రత్యక్షమగునది. అహం స్వరూపిణియు అయినట్టిది అమ్మ. నా మనసునందు ఎల్లప్పుడూ వెలుగునుగాక.